అందరికీ నమస్కారం. ఆధునిక యుగంలో పట్టణాలు పెరగటం అనివార్యం, అవసరం. అసలు ఆధునికీకరణ అంటే పట్టణీకరణ. మనకి అందరికీ ఉమ్మడి సదుపాయాలు కావాలి, అన్ని సౌకర్యాలు అందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఆర్థిక ప్రగతిని సాధించాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా, నిజమైన ఉద్యోగాల కల్పన అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం కాదు, అంటే సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని సేవలను ఉత్పత్తి ద్వారా ఉద్యోగాల కల్పన జరగాలన్నా, ఆదాయాలు పెరగాలన్నా, అన్నిటిని మించి సమాజంలో మనకున్న పెడధోరణులు పోవాలన్నా, ఈ కులం, లింగ వివక్ష, పుట్టుకతో ఎక్కువ తక్కువ అన్న తేడా, ఇవన్నీ పోవాలన్నా కూడా పట్టణీకరణ అనివార్యం. ఒకప్పుడు పట్టణాలంటే చాలా పొరపాటు అనుకునేవాళ్ళం. ఇప్పుడు పట్టణాలు లేకుండా ఆధునిక నాగరికతలో జీవితం సాధ్యం కాదని అర్థం చేసుకున్నాం. కానీ పట్టణీకరణ అంటే అందరూ కూడా పొట్ట చేత పట్టుకుని మహానగరాలకు వలసిపోవాలా? ఖచ్చితంగా అత్యున్నత ప్రమాణాల్లో కనుక నైపుణ్యం ఉన్నట్టయితే మహానగరాలే శరణ్యం. ఒక గొప్ప ఫిల్మ్ డైరెక్టర్ ఉంటే సినిమా ప్రొడ్యూస్ చేసుకోవడానికి వెళ్ళాలి, కానీ మా ఊళ్ళో నేను కూర్చోనంటే ఆయనకి పని ఉండదు. ఒక గొప్ప సైంటిస్ట్ ఉంటే ఎక్కడ శాస్త్రీయ పరిశోధన జరిగితే అక్కడికి పోవాలి, కానీ పల్లెటూళ్ళలో పని ఉండదు ఆయనకి. ఓ గొప్ప డాక్టర్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నట్టయితే మరి టెర్షరీ కేర్ హాస్పిటల్ తృతీయ స్థాయిలో అందరూ కూడా నైపుణ్యం కోసం వచ్చే చోటకి ఆయనకు ఉండాలి, కానీ మన ఊళ్ళో ఉండలేరు. కానీ చాలా పనులు ఎక్కడికక్కడ అవసరం, సాధ్యం. తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు, పెద్దగా మనకి ఆదాయం సంపాదించే అవకాశం లేని వాళ్ళు పొట్ట చేత పట్టుకుని మహానగరాలకు పోతే జీవితం నరకం అవుతుంది. 190 మంది వాళ్ళల్లో ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. కుటుంబంతో వెళ్ళే అవకాశం లేదు అక్కడ, ఎందుకంటే కుటుంబంతో బతికేటువంటి ఆదాయం లేదు అక్కడ. అక్కడ ఇళ్ళు ఉండవు, ఏదో పంచన బతకాల్సి వస్తుంది. వాళ్ళు ఉండే చోటికి, పనిచేసే చోటికి 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది రోజు, వెళ్ళటం రావటం, ఈ ట్రాఫిక్లో హైరానా. ఒక్కరోజు పని ఆగిపోతే పస్తులు ఉండాలి. జ్వరమో జబ్బో చేస్తే జీవితమే నరకం, సంక్షోభం. కోవిడ్ అప్పుడు చూసాం మనం. ఆ లాక్డౌన్ అప్పుడు గ్రామాలకి లక్షలాది మంది తరలిపోతూ నరకాన్ని అనుభవించారు. అలా ఉండక్కర్లేదు. పట్టణంలో 30-40 వేల రూపాయలు నెల జీతం కంటే ఉన్న ఊళ్ళోనో దగ్గరలోనో ఓ చిన్న పట్టణంలో మనకు 5-10 కిలోమీటర్ల దూరంలో మనకు గనక ఉపాధి ఉన్నట్టయితే 10-15 వేల రూపాయలు వచ్చినా కూడా జీవితం ఆనందంగా ఉంటుంది. అక్కడ 30,000-40,000కి సమానం అది. అందుకనే మహానగరాలు పెరగాలి, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే కొన్ని నైపుణ్యాలు, కొన్ని రకాలైనటువంటి వృత్తులు, కొన్ని రకాలైనటువంటి పరిశ్రమలు కలిసే వస్తాయి, క్లస్టర్ ఎఫెక్ట్ అంటాం. కానీ దాంతోపాటు చిన్న పట్టణాలు ఎక్కడికక్కడ పెరగాలి. ఇవాళ మన అదృష్టం కొద్దీ టెలివిజన్, కరెంటు, మీకు ఇంటర్నెట్, టెలిఫోను, మొబైల్ టెలిఫోన్, ఈ 4 గతంలో గ్రామాల్లో అందుబాటులో ఉండేవి కాదు, నగరాలకే పరిమితం. ఇవాళ అన్ని చోట్ల ఉన్నాయి. ఇవి ఉన్నప్పుడు కొద్దిపాటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని పట్టణాలను సరిగ్గా టౌన్ ప్లానింగ్ చేసినట్టయితే, ఇష్టం వచ్చినట్టు నిర్మాణం కాకుండా కొన్ని పద్ధతుల ప్రకారం కట్టిన ఏర్పాట్లు చేస్తే, వర్షం వస్తే వరదలు రాకుండా చేసి, అన్నిటికంటే ముఖ్యంగా రవాణా ఏర్పాటు, గ్రామాల నుంచి ఆ పట్టణానికి, ఆ పట్టణం నుంచి మరో పట్టణానికి మంచి రవాణా ఉంటే చాలు. మిగతా అంతా ప్రైవేట్ రంగం వచ్చేస్తుంది. ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయి, లేఅవుట్లు వచ్చేస్తాయి, ఫ్లాట్లు వచ్చేస్తాయి, వ్యాపారాలు వచ్చేస్తాయి, ఉపాధి వచ్చేస్తుంది. ఈ మాత్రం గనక ప్రభుత్వాలు పట్టించుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో 10 లక్షల మందికి మన ఉపాధిని ఈ చిన్న పట్టణాల్లో కల్పించవచ్చు. మహానగరాలు పెరిగితే అవసరాన్ని బట్టి, కానీ అందరూ మహానగరాలు అవసరం లేకుండా ఎక్కడికక్కడ చిన్న పట్టణాల్లో ఉపాధి ఉన్నట్టయితే బతుకు ఆనందమే అవుతుంది. మనం పట్టణీకరణ గురించి ఆలోచిస్తున్నప్పుడు అంత మహానగరాల చుట్టే మన ఆలోచన పోతుంది, మన పెట్టుబడులు ఎడుతున్నాయి. అది హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 ఖర్చు అని ప్రతిపాదన కావచ్చు, లేకపోతే విజయవాడో, విశాఖపట్నమో, గుంటూరో, లేకపోతే కర్నూలో మరో నగరం పెంచాలని ప్రయత్నం చేయడం కావచ్చు. మరి ఒక చెన్నపట్నం కానీ, ఒక బెంగళూరు కానీ, ఒక అహ్మదాబాద్ కానీ, ఒక పూణే కానీ, సరే ఒక ఢిల్లీ, ఒక కలకత్తా, మన దృష్టి అంతా వాటి మీద ఉండటం కావచ్చు. ఈ నగరాలని పెరగాలి, వద్దని ఎవరు ఉండరు. కానీ దేశంలో జనాభా అంతా నగరాలకి పోవాలి, మహానగరాలకు అన్నట్లయితే దేశం నరకం అవుతుంది. 185 మంది ఈ దేశంలో రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, అసంఘటిత రంగానికి చెందినవాళ్ళు, ఉద్యోగ భద్రత లేనివాళ్ళు, తక్కువ ఆదాయాలు పొందేవాళ్ళు, పెద్దగా నైపుణ్యం లేనివాళ్ళు.
ఈ కోటాను కోట్ల మందికి ఉపాధిని దగ్గరలో గౌరవప్రదంగా భద్రమైనటువంటి ఉపాధి కల్పించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి జీవితాన్ని తగ్గ ఆదాయాన్ని కనుక అందించినట్టయితే, మౌలిక సదుపాయాలు కల్పిస్తే నిజంగా మహానగరంలో కంటే జీవితం ఆనందమయంగా ఉంటుంది. అందుకే మనం అంతా కూడా లోతుగా ఆలోచించాలి. మన యువతకు భవిష్యత్తు కావాలి అని చెప్పంటే మహానగరాల నిర్మాణంతో పాటు, అక్కడ అత్యాధునిక సదుపాయాలతో పాటు, పెట్టుబడులతో పాటు చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. ఈ సమాజంలో అన్ని వర్గాలకి, అన్ని కులాలకి పుట్టిన పుట్టుకతో నిమిత్తం లేకుండా అందరికీ పెరిగే అవకాశం, అందమైన జీవితం పొందే అవకాశాన్ని మనం అందించాలి. అందుకే రేపు 19వ తారీఖు నవంబర్ టౌన్ హాల్లో ఈ చిన్న పట్టణాల అభివృద్ధి ఈ అంశం మీద చర్చను చేపట్టాం. అందరూ పాల్గొనండి. ఆ చర్చ వివరాలు, ఆ వెన్యూ కానీ ఎలా రిజిస్టర్ కావాలి వివరాలను కూడా మీకు స్క్రీన్ మీద వస్తాయి. మీరంతా కూడా పార్టిసిపేట్ చేయండి. గొప్ప దేశ నిర్మాణానికి చక్కటి పట్టణాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవారంగం పెరగటం, ఉపాధి కల్పన ఎక్కడెక్కడ దొరకటం, కేవలం ఆర్థిక ప్రగతి వల్ల కోటీశ్వరుల కుటుంబాలకు లేకపోతే పెద్ద చదువు ఉన్న వాళ్ళకు మాత్రమే కాకుండా అందరికీ ఆ ప్రగతి ఫలితాలు అందటం అది అవసరం. అప్పుడే సమాజంలో అభివృద్ధి, సమతూకం ఉంటుంది, అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. అందరినీ కలిగిపోయే అభివృద్ధి సాధ్యమవుతుంది. లేకపోతే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మన దేశం చాలా చిక్కులను ఎదుర్కొంటుంది. అందరూ రండి, పాలు పంచుకోండి, గొంతునివ్వండి, ఒత్తిడి పెంచండి. ఈ దేశంలో ఒక సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం చేయండి. నమస్కారం.